శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు చూసుకుంటే, ఇక ఈ సంవత్సరంలో మీనరాశి వారికి జన్మ శనైశ్వరుని యొక్క ప్రభావం కాబట్టి ఏది చేసినా కలిసి రావట్లేదండి. అనవసర అపవాదమానాలు కలుగుతున్నాయి, వ్యాపారంలో నష్టం కలుగుతోంది, కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా చెప్పుకుంటూ మీనరాశి వారికి అన్నింటా ఏలినాడి శని ప్రభావం పొందేటువంటి 2026 సంవత్సరంలో మొదటి 6 మాసాలు మధ్యమమైన ఫలితాలు కలుగుతాయి. జూన్ తర్వాత నుంచి మీనరాశి వారికి అన్నింటా శుభవార్తలే వింటారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 2026 జూన్ వరకు ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయండి మీనరాశి వారు. జన్మశనేశ్వరుడు ద్వాదశ రాహు నుంచి ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు, ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, కోపం, అనిశ్చిత, రిలేషన్షిప్స్ దూరం అవ్వటం, పెట్టిన పెట్టుబడులు ఫెడప్ లాక్ అయిపోవటం, రావాల్సిన ధన రుణ సమస్యల్లో ఒత్తిడి భారం, అన్యోన్య దాంపత్య విషయంలో కోపతాపాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, N1, N4, మెడనొప్పి, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ ఇబ్బంది పడేటువంటి మీనరాశి వారికి 2026 సంవత్సరం జూన్ నుంచి అన్నింటా సానుకూలంగా, ప్రోత్సాహకరంగా, శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం గురుబలాన్ని పొందాలి అనుకునేటువంటి మీనరాశి వారికి ఇటు శనైశ్వరుడు, అటు బృహస్పతి నుంచి కూడా మొదటి 6 మాసాలు గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టకండి, నలుపు వస్తువులు వాడకండి. స్త్రీలు, విద్యార్థుల్లో ప్రేమ వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ప్రేమ వ్యవహారాల్లో చీటింగ్లు జరగడం, డిజిటల్ మోసాలకు ఎక్కువ గురవటం, నమ్మక ద్రోహాలు జరగటం, మంచితనంతోనే శత్రువులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఫేస్ చేస్తూ ఉండటం, ఒక మంచి అభిప్రాయంతో మనం ముందుకెళ్తే అవతలేపు వాడు చెడు అభిప్రాయంతో మన మీద దుర్వ్యసనాలు కానీ దురభిప్రాయాలతో మనకి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు గురిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏలినాడి శని ప్రభావంలో ఉన్న మీనరాశి వారు ప్రతి వ్యవహారంలో జాగ్రత్తలు పాటించండి, అనవసర విచారాన్ని పొందకండి. అన్యోన్య దాంపత్య విషయంలో దైవిక బలం ద్వారా విజయాలు సాధించుకుంటారు. కాబట్టి భార్యాభర్తల విషయంలో భర్త మాటనే మీరు ముందుకు వెళ్ళి వారి మాట వింటూ, కుటుంబ విషయాల్లో మాట వింటూ ముందుకెళ్ళటం వల్ల నష్టాలు తగ్గుతాయి. ఒక దైవిక గురుబలంతో గురుబలాన్ని పెంచుకోవటం కోసం 2026 సంవత్సరం చక్కగా మీనరాశి వారు సంవత్సరంలో ఒక మొదటి 6 మాసాలు సుందరకాండ, రెండో 6 మాసాలు గురు చరిత్ర పారాయణ చేయండి. సంవత్సరం మొత్తం కూడా బ్లాక్ తక్కువగా ఉపయోగించండి. ప్రయాణాలు, బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి. వచ్చిన అవకాశంతో కష్టపడండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అనవసర వ్యవహారాలు, టెంప్టేషన్ వల్ల, స్వయంకృత అపరాధాల వల్ల మీకు జరిగే నష్టం వల్ల 5 నుంచి 8 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి 2026 జూన్ వరకు కొంత నష్ట శాతం ఎక్కువగా లేకుండా గురుబలంతో కూడుకున్నటువంటి మీనరాశి వారు జూన్ తర్వాత నుంచి అన్నింటా సానుకూల పరిస్థితులు కలుగుతాయి, శుభవార్తలు వింటారు, కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది, మనోధైర్యం పెరుగుతుంది, గృహ నిర్మాణాలు చేసుకుంటారు. నష్టం కలగకుండా స్వగృహాలు కట్టుకునేవారు జూన్ తర్వాత ప్రణాళిక చేసుకోండి, అన్నింటా శుభవార్తలు వింటారు. రాజకీయ, సినీ రంగాల వారికి కూడా నూతన అవకాశాలు వరిస్తాయి. గతంలో జరిగిన నష్టాల పునరావృతి కాకుండా చేసుకుంటారు. మనోధైర్యంతో ముందుకెళ్ళండి, దైవిక బలాన్ని పెంచుకోండి. ప్రతి వ్యవహారంలో కూడా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. స్వయంకృత అపరాధాలు, అహంకారం వల్ల అధిక నష్టాలను పొందేటువంటి వ్యవహారాలు ఇచ్చే జాగ్రత్తలు పాటించడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కాబట్టి మీనరాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు పొందడం కోసం జూన్ నుంచి యోగదాయకమైన సంవత్సరంగానే ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తంలో మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. చక్కగా ప్రతిరోజు లక్ష్మీ సుదర్శన అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం, వారానికి నెలకొకసారి శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని, వారానికి ఒకసారి నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి. నలుపు మీద తక్కువ పెట్టుబడి పెట్టండి. సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అనవసరంగా ఉచితంగా తీసుకోకండి. గృహ మార్పులు చేసుకోకండి. అనవసరమైన ప్రలోభాలకు గురి కాకండి. 2026 ఆంజనేయ స్వామి వారిని మీరు పట్టుకోవటం వల్ల మీనరాశి వారికి అన్నింటా నష్టాలు తగ్గి విజయాలు చేకూరి సానుకూలంగా, ప్రోత్సాహవంతంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా సర్వదా శుభప్రదమైన ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.